హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 ఫిబ్రవరి 28వ తారీఖు షిఫ్ట్ 1లో మ్యాథ్స్ పరంగా ఏ క్వశ్చన్లు అడిగాడో ఒకసారి వాటి ఆన్సర్లు గట్రా చూద్దాం. చూడండి, 91వ క్వశ్చన్. ఒక దుకాణదారుడు దానయ్య వద్ద 113 వ్యసనకర్రలు ఉన్నాయి. శర్మకు 226 వ్యసనకర్రలు కావాల్సి వస్తే దానయ్య ఇంకను తన వద్ద ఎన్ని వ్యసనకర్రలు ఉంటే అమ్మగలడు? యాక్చువల్గా దుకాణదారుడు దానయ్య దగ్గర 113 ఉన్నాయి, కానీ శర్మకు కావలసినవేమో 226. అంటే ఇంకా దానయ్యకు ఎక్కువ అవసరం ఉంది. శర్మకు 226 ఇవ్వాలి అంటే ఫర్ సపోజ్ దుకాణదారుడి దగ్గర 6 వ్యసనకర్రలు ఉన్నాయనుకో, శర్మకు కావాల్సినవి 10 అనుకో. ఇంకా దుకాణదారుడికి ఎన్ని వ్యసనకర్రలు అవసరం అవుతుంది? 4 అవసరం అవుతాయని మనకు తెలుసు. మరి ఈ 2 నెంబర్లు బట్టి ఏం చేస్తే ఆన్సర్ 4 వస్తుంది? 10లో నుంచి 6 తీస్తే 4 వస్తుంది. దాని ప్రకారంగా ఇక్కడ మనకు శర్మకి ఎన్ని అవసరం? 226. దానయ్య దగ్గర ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 113. అందులో నుంచి దీన్ని మైనస్ చేస్తే ఇంకా దుకాణదారుడికి ఎన్ని అవసరమో తెలుస్తుంది. 6లో నుంచి 3 తీస్తే 3, 2లో నుంచి 1 తీస్తే 1, 2లో నుంచి 1 తీస్తే 1. అంటే దుకాణదారుడికి ఇంకా కావాల్సిన 113 వ్యసనకర్రలు ఇంకా అవసరం ఉంది. ఆ 113 ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92వ క్వశ్చన్ చూడండి. ఒక పెట్టెలో 9 కమలాలను సర్దవచ్చు. 738 కమలాలను సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య. అంటే ఒక బాక్స్లోనేమో 9 పెట్టచ్చు కమలా పళ్ళు, నెక్స్ట్ ఇంకొక బాక్స్లో 9 పెట్టచ్చు. ఆ విధంగా పెట్టుకుంటూ పోతే 738 కమలాలు ఎన్ని బాక్సుల్లో పడతాయని అంటున్నాడు. దాన్ని బట్టి ఇలాంటి దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే మొత్తం కమలాలు 738కి ఒక బాక్స్లో ఎన్ని సర్దవచ్చు అని అంటున్నాడు? ఒక బాక్స్లో 9 కమలాలు సర్దవచ్చు అని అంటున్నాడు. కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 9 8 72, 73 నుంచి 72 మైనస్ చేస్తే 1, 8, 9 18. అంటే మొత్తం 82 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో 9 లెక్క సర్దితే మొత్తం 738 కమలాలను సర్దొచ్చు. కాబట్టి ఆన్సర్ అంతా 82 బాక్సులు. కాబట్టి 82 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని బట్టి ఎక్స్ విలువ కనుక్కోమంటున్నాడు. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఎక్స్ ఉంది, అలాగే చరరాశి కూడా ఉంది. దాన్ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే ఎక్స్ వాల్యూ ఒకటి అటువైపు ఉంటుంది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏముంది? కుడివైపు 17/7. ఇక్కడ 3/7 అటువైపు వెళ్తే -3/7 అవుతుంది కదా, -3/7. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హారాలు రెండు సమానంగా ఉన్నాయంటే ఎల్సిఎం అనేది 7 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా లవాలను మైనస్ చేసేవచ్చు. 17 - 3, 17లో నుంచి 3 మైనస్ చేస్తే ఎంత? 14. 14/7, 7 1 7 2. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా వచ్చింది. ఆన్సర్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని బట్టి ఎక్స్ విలువ కనుక్కోమని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఇచ్చిందంటే 9x/7 - 6x ఈజ్ ఈక్వల్ టు 15. దాన్ని బట్టి ఏమవుతుంది? 9x ఇలాగే ఉంచండి. 9x ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఇక్కడ 7 - 6x ఏమో గుణిస్తుంది, అటువైపు వెళ్తే ఇటువైపు భాగిస్తుంది, అటువైపు వెళ్తే గుణిస్తుంది. 7 - 6x. దీన్ని బట్టి ఒకసారి డైరెక్ట్గా సింప్లిఫికేషన్ చేయాలి. 3 3 9, 3 5 15. దాన్ని బట్టి 3 × x 3x ఈజ్ ఈక్వల్ టు 5 7 35 మైనస్ 5 6 30 30x. ఇటువైపు -30x, ఇటువైపు వస్తే +30x అవుతుంది. అప్పుడు ఆల్రెడీ 30, ఇక్కడ ఒక 3xలు, మొత్తం 33x ఈజ్ ఈక్వల్ టు 35. దీన్ని బట్టి x ఏమవుతుంది? ఇక్కడ 33x గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది కదా. 35/33. 35/33 ఎక్కడ ఉంది? 35/33. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95వ క్వశ్చన్ చూడండి. ఏ కనిష్ట సహజ సంఖ్యతో 396ను గుణించినా వచ్చు లబ్ధము పరిపూర్ణ ఘనమగును. ఇలాంటివి పరిపూర్ణ ఘనమగును, పరిపూర్ణ వర్గమగును అనేటప్పుడు మనం ఇచ్చిన నెంబర్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. 392 ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే ఏంటంటే ప్రధాన సంఖ్యలతో మనం భాగాహారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2 1 2, ఇంక ఇక్కడ 1 మిగిలింది, 1 9 19, 2 9 18, ఇంకా 1 మిగిలింది, 1 2 12, 2 6 12. నెక్స్ట్ 2 9 18, ఇంకా 1 మిగిలింది, ఇక్కడ 1 పక్కన 6 16, 2 8 16. నెక్స్ట్ 2 49 98, 7 7 49. అంటే 392ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 ఇంటూ 7 × 7. ఇప్పుడు మనకేమన్నాడు? లబ్ధము పరిపూర్ణ ఘనమగును. ఘనం అంటే ఒక సంఖ్యను అదే సంఖ్యగా 3 సార్లు గుణిస్తే అదే కదా ఘనము. ఇక్కడ 2 3 సార్లు గుణిస్తుంది అంటే 2³ ఇంటూ 7 2 సార్లు గుణించింది. యాక్చువల్గా పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఇంకొక 7 ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక 7 ఉండుంటే, అంటే 7 ఉండుంటే ఆటోమేటిక్గా 7² × 7 అంటే 7³ అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఇంకొక నెంబర్ ఏది ఉంటే పరిపూర్ణ ఘనం అవుతుంది? 7 ఉంటేనే కదా అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందుకు 7 అనేది ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్
96 చూడండి. ఒక మొసలి పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు. అయితే మొసలి బల్లి పొడవుల నిష్పత్తి. మొసలి బల్లి అన్నాడు. మొసలి పొడవు ఎంత? 400 సెంటీమీటర్లు ఈస్టు బల్లి పొడవు ఎంత? బల్లి పొడవేమో 20 సెంటీమీటర్లు. సెంటీమీటర్ పోతుంది. 21 20 20 400. దేర్ఫోర్ 20:1. మనకు ఒక్కొక్కసారి బల్లి మొసలి పొడవుల నిష్పత్తిని కూడా రివర్స్లో మార్చచ్చు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ వేటి నిష్పత్తులు అడుగుతున్నాడో జాగ్రత్తగా చూసుకొని మనం చేయాలి. ఇక్కడ మనకి మొసలి బల్లి నిష్పత్తి కాబట్టి 20:1. 20:1 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2/7ను శాతంలోకి మార్చిన. 2/7ని మనకి ఇచ్చిన భిన్నాన్ని శాతంలోకి మార్చమన్నాడంటే ఇంటూ 100 చేయాలి. ఓకే, దీన్ని బట్టి ఏమవుతుంది? 100 ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. 100 × 2 200. 7 × 1 అంటే 7. అంటే 200ని 7తో భాగించాలి. ఒకసారి 200ని 7తో భాగించండి. 7 2 14. 20 నుంచి 14 మైనస్ చేస్తే 6 0. 7 8 56. ఇంకా 4 మిగిలింది. అంటే ఈ విధంగా మనం మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. 28 అండ్ 4/7. 4/7%. ఇది ఆన్సర్. 28 అండ్ 4/7% ఎక్కడ ఉంది? 28 అండ్ 4/7 ఇక్కడ చూసుకోవాలి, కన్ఫ్యూజన్ అయిపోతారు. 28 అండ్ 7/4 అన్నాడు కాబట్టి ఇది రాంగ్. 28 అండ్ 4/7 కరెక్ట్. ఒకవేళ భిన్నం ఇచ్చి శాతంలోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. ఒకవేళ శాతం ఇచ్చి భిన్నంలోకి మార్చమంటే బై 100 చేయాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 98 కొంచెం చూడండి. స్నేహ 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రైయర్ను 5,400 రూపాయలకు కొంటే వ్యాట్ కలపక ముందు దాని అసలు ఖరీదు ఎంత? అంటే ఒక వస్తువు 100% అనుకుంటే దానికి వ్యాట్తో కలిపి అంటే ఇంకొక 8% కలిపితే మొత్తం 108% ఏమో హెయిర్ డ్రైయర్ వాల్యూ ఎంత అంటున్నాడు? 5,400 రూపాయలు అంటున్నాడు. మనకేమంటున్నాడు? వ్యాట్ కలపక ముందు అంటే ఏదైతే 8% ఉందో దాన్ని కలపక ముందు అంటే ఆ వస్తువు ఎంత పర్సెంట్? 100% కదా. అప్పుడు దీని తాలూకు అసలు రేట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 108% 5,400 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? తక్కువే కదా అవుతుంది. కాబట్టి 100/108 తక్కువ బై ఎక్కువ ఇంటూ 5,400. చూడండి, కరెక్ట్గా భాగిస్తే 4 25 100, 4 27 108, 27 1 27 2 54. అంటే పైన ఏముంది? ఇక్కడ ఉన్నదేమో 25 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 200 ఉంది. 25 × 200 అంటే 25 2 50. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. మొత్తం ఎంత వచ్చింది? 5,000 రూపాయలు వచ్చింది. అంటే హెయిర్ డ్రైయర్ తాలూకు అసలు రేట్ ఎంత అంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయల ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూడండి. ఒక పూలకుండి ఖరీదు 120 రూపాయలు. దుకాణదారుడు దానిని 10% నష్టానికి అమ్మిన ఎడల దాని అమ్మిన ధర. పూలకుండి ఖరీదు అంటే ఆ పూలకుండి అసలు రేటు 100% అనుకుంటే అదంత అసలు ఖరీదు 120 రూపాయలు. దాని మీద 10% నష్టం కమ్మితే యాక్చువల్గా ఆ పూలకుండి అసలైంది ఎంత? 100%. అసలైన ఖరీదు 100%. దానికి 10% నష్టం అన్నాడు అంటే 90%కే అమ్మాలి ఇప్పుడు అతను. అప్పుడు ఎంత అని అంటున్నాడు. అది ఎంత అంటున్నాడు? 100% 120 అయినప్పుడు 90% అనేది 120 కంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇచ్చిన రేటు. చూడండి, 0 0 పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 12 × 9. 12 9 ఎంత? 108. అంటే 10% నష్టం కమ్మితే 108 రూపాయలకి అమ్మాలి. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15/35 యొక్క సమాన భిన్నం. ఒకసారి చూడండి, 15/35 యొక్క సమాన భిన్నం. ఒకవేళ ఇప్పుడు దీన్ని చూడండి, 5 3 5 7 అంటే 3/7. 3/7 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? 3/7. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 చూడండి. క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? 6 15 120 50 100 80 10 15 8 10 15. కూర్చుని అడిగాడు ఈ దత్తాంశం యొక్క బాహులకం ఏంటి? బాహులకం ఏంటి అని అంటే మోడ్. ఒక ఇచ్చిన రాసులలో ఏ రాశి ఎక్కువ సార్లు రిపీట్ అయి వచ్చిందో ఆ రాశినే బాహులకంగా చెప్పుకోవచ్చు. ఇందులో అన్నింటికంటే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో ఒకసారి గమనిస్తే 6 అనేది ఇక్కడ వచ్చింది కానీ ఇంకెక్కడా రాలేదు. 15 ఎక్కడ వచ్చింది? 1 2 3. 15 అనేది 3 సార్లు వచ్చింది. అలా ఉంచండి. 120 ఎక్కడైనా వచ్చిందో లేదు. 50 ఇక్కడ ఒక దగ్గర వచ్చింది. ఇంకేది ఎక్కువ సార్లు రాలేదు. ఒక్క 15 మాత్రమే 3 సార్లు వచ్చింది. అంటే ఎక్కువ సార్లు వచ్చిన రాశి ఏది? 3. కాబట్టి ఆ 15 బాహులకం అవుతుంది. 15 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాహులకం అంటే ఏదైతే రాశి ఉంటుందో ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో ఆ రాశే దానికి బాహులకం అవుతుంది. నెక్స్ట్ 102. 8 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు భుజాలు కొలతలుగా గల త్రిభుజం చుట్టుకొలత. ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? 3 భుజాలు ఏవైతే త్రిభుజంలో 3 భుజాలు ఉంటే ఆ 3 భుజాలను కలిపితే వచ్చేదే దాని తాలూకా చుట్టుకొలత అవుతుంది. ఇక్కడ ఇచ్చిన 3 భుజాలు ఏంటి? 8 7 5. ఈ మూడింటిని కలిపిడమే. 8 7 15 15కి 5 కలిపితే 20 20 సెంటీమీటర్లు అనేది ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది. 20 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 103. 4 వైపులా సమాన పొడవుగా గల సమాంతర చతుర్భుజం నేముందురు. సమాంతర చతుర్భుజం, ఇది సమాంతర చతుర్భుజం. ఒకవేళ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటే సమాంతరంగా ఉంటాయి, ఈ రెండు భుజాలు సమానంగా ఉంటే సమాంతరంగా ఉంటాయి, ఈ రెండు భుజాలు సమానంగా ఉంటే సమాంతరంగా ఉంటాయి. ఒకవేళ వాడేమన్నాడు, ఈ 4 భుజాలు కనుక సమానమైతే అప్పుడు అది ఏ విధంగా మారుతుందంటే ఈ విధంగా మారుతుంది. ఈ విధంగా మారింది అంటే ఇందులో 4 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి, కోణాలు ఇప్పుడు సమానం కాదు. ఈ విధంగా 4 భుజాలు మాత్రమే సమానంగా ఉంటే అలాంటి చతుర్భుజాన్ని ఏమంటారంటే రాంబస్ అని అంటారు. మనం కన్ఫ్యూజన్ అయ్యి దీర్ఘ చతురస్రమో పెట్టి వచ్చి 4 వైపులా సమాన పొడవులు అన్నాడు కదా అని చెప్పేసి మనం చతురస్రం పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ చతురస్రంలో 4 భుజాలు సమానంతో పాటు 4 కోణాలు కూడా సమానంగా ఉంటాయి 90 డిగ్రీలతోటి. కానీ ఇక్కడ రాంబస్లో ఆ విధంగా ఉండదు, 4 భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. అదొకటి గమనించాలి. రాంబస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104 చూడండి. 2 ఘనాలు పక్కపక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘగణం కొలతలలో, సపోజ్ 2 ఘనాలు, ఈ విధంగా 2 ఘనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఘనం, ఈ విధంగా 2 ఘనాలు పక్క పక్కన ఉంటే ఏం జరుగుతుంది, కేవలం ఎత్తు మాత్రమే తగ్గుతుంది. ఎత్తు అనేది ఎత్తు అంటే ఇది ఇక్కడ కానీ ఎత్తు అనేది మారుతుంది. 2 ఘనాలను పక్క పక్కన పెట్టినంత మాత్రాన దాని తాలూకు ఎత్తులో ఎటువంటి మార్పు రాదు, కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది. ఇప్పుడు 2 ఘనాలను పక్క పక్కన పెట్టామంటే దాని తాలూకు పొడవు ఆటోమేటిక్గా పెరుగుతుందా లేదా? ఇది అలా ఉంచండి. అంటే ఇప్పుడున్న వరకు ఇది కరెక్ట్ ఆన్సర్. కేవలం పొడవు మాత్రమే తగ్గుతుంది. పొడవు అనేది ఒక ఘనాలు పక్క పక్కన పెడితే పొడవు అనేది పెరుగుతుందే కానీ తగ్గదు కదా. కాబట్టి 1 కాదు 3 కాదు. నెక్స్ట్ కేవలం వెడల్పు మాత్రమే తగ్గుతుంది. వెడల్పు అనేది ఇది వెడల్పు, ఇది వెడల్పు. ఇక్కడ ఎంత వెడల్పు ఉంటుందో ఇక్కడ కూడా అంతే వెడల్పు ఉంటుంది. అంటే వెడల్పులో ఎటువంటి మార్పు రాదు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంది, పొడవు మాత్రమే పెరుగుతుంది. 2 ఘనాలను పక్క పక్కన పెడితే పొడవు మాత్రమే పెరుగుతుంది, ఎత్తు పెరగదు, అలాగే వెడల్పు కూడా పెరగదు. అదొకటి గమనించాలి. అంటే 4 కూడా కాదు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం. ఒక త్రిభుజంలో 3 కోణాలు కలిపితే 180 డిగ్రీలు అవుతుంది. అదే ఒక చతుర్భుజంలో ఏ చతుర్భుజం అయినా సరే, 4 భుజాలను ఏ చతుర్భుజం అయినా సరే మొత్తం అంతర్కోణాలు అన్నీ కలిపితే 180 డిగ్రీలు వస్తుంది. ఇక్కడ మనకి అడిగిందంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం అడిగారు కదా, 180 డిగ్రీలు కదా. 180 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106. కోణాలను ఇలా కొలుస్తారు. కోణాలను ఇప్పుడు కూడా దేంట్లో కొలుస్తారంటే దూరాలను మీటర్లలో కొలుస్తారు. గంటలు సమయాన్ని గంటల్లో కొలుస్తారు. రూపాయలు ద్రవ్యంని అంటే డబ్బుని రూపాయల్లో కొలుస్తారు. మనకి డిగ్రీలను మాత్రమే, కోణాలు మాత్రమే డిగ్రీల్లో కొలుస్తారు. కాబట్టి ఇక్కడ మనకి అడిగిందంటే కోణాలు కదా అడిగాడు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 చూడండి. ఇక్కడ ఒక సమీకరణం లాంటిది ఇచ్చాడు, దాన్ని సంకలనం చేయండి అని అన్నాడు. ఇక్కడ ఒకసారి మనం కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక L² ఉంది, ఇక్కడ ఒక L² ఉంది. అంటే L² + L² 2L². 2L² ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ 2L² ఉంది, ఇక్కడ 2L² ఉంది. అంటే ఇక్కడ 2L² లేదు, ఇక్కడ 2L² లేదు. అంటే 2 4 కాదు. నెక్స్ట్ ఇక్కడ M² ఉంది, ఇక్కడ M² ఉంది. M² 2M² కదా. ఇక్కడ 2M², ఇక్కడ 2M² సరిపోయింది. ఓకే. నెక్స్ట్ 2N² కూడా సరిపోయింది. ఎందుకు? ఇక్కడ N² ఇక్కడ N², 2N² అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ వరకు సరిపోయింది. 2LM + 2MN + 2NL. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్లో 2LM 2MN 2NL అని లేదు. ఇక్కడ ఏముంది? ఆప్షన్ 3 చూడండి, 2LM 2MN 2NL. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 కూడా కాదు. నెక్స్ట్ ఒకసారి చూడండి. m⁴ - 256ని కారణాంక విభజన చేయండి అని అన్నాడు. అంటే ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేస్తే m⁴ - 256, m⁴ని m² రాయొచ్చు. 256ని 4² రాయొచ్చు. ఎందుకు? 4² అంటే 16, 16² అంటే 256 కట. ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వేషన్ చేస్తే A² ఏ అనుకుంటే 4² B అనుకుంటే A² - B² రూపంలో ఉంది. కాబట్టి A² - B² సూత్రం ఏంటి? A + B × A - B. ఇప్పుడు దీని రూపంలో రాద్దాం. ఏ అంటే A + B అంటే m² + 4². అది అలా ఉంచు. నెక్స్ట్ A - B అంటే ఏంటి? m² - 4². m² + 4² అంటే ఏంటి? 16. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంకొకసారి క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే A² - B² రూపంలో ఉంది. కాబట్టి దీన్ని కూడా A + B × A - Bలో రాయొచ్చు. అంటే m + 4 × m - 4, m² + 16 × m + 4 × m - 4. అసలు ఆప్షన్స్లో చూస్తే ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూడండి. ఒక ఎలక్ట్రాన్ విద్యుదావేశం 0.000 ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే 16 అని ఇచ్చాడు. దానికి ఏమన్నాడు? క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి, స్టాండర్డ్ ఫార్మ్లో రాయమని చెప్తున్నాడు. ప్రామాణిక రూపం అంటే ఏంటంటే ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకుంటూ ఏదైతే రాస్తామో దాన్నే ప్రామాణిక రూపం అని అంటారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే మొదటి స్థానం తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ ఆప్షన్ 1లో ఒక స్థానం తర్వాత పాయింట్ వచ్చింది కాబట్టి ఇది అవ్వచ్చు.
ఇక్కడ చూస్తే అసలు పాయింట్ అనేదే లేదు. ప్రామాణిక రూపం అంటే ఖచ్చితంగా మొదటి స్థానం తర్వాత పాయింట్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేది కాదు. నెక్స్ట్ మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తే 1.6 ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇది అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 16 అనే ఉంది కానీ 1 పాయింట్ అనేది లేదు, కాబట్టి పాయింట్ అనేది లేదు, కాబట్టి ఇది కూడా ప్రామాణిక రూపం అవ్వదు. కాబట్టి 1, 2, 4 కాదు, 1, 3లో అవ్వాలి. కానీ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ పాయింట్ అనేది అలా జరుపుకుంటూ ఇక్కడ వరకు వచ్చిందంటే 1.6కి మనము ఈ పాయింట్ని ఎడమ వైపు నుంచి కుడివైపు తీసుకొని వచ్చామంటే పవర్లో మైనస్ అనేది వస్తుంది, ఇంటూ 10 పవర్ మైనస్ అనేది వస్తుంది. ఒకవేళ కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చామనంటే పవర్లో ప్లస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎడమవైపు నుంచి కుడివైపు అలా వెళ్ళామా లేదా, కాబట్టి పవర్లో మైనస్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.0016 అని అన్నాను. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే పాయింట్ పోవాలి అంటే 0.0016 బై ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, 4 స్థానాలు ఉన్నాయి, అంటే 4 సున్నాలు పెట్టాలి. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే 16 ఎలా రాయొచ్చు, 16 ఇంటూ కింద 4 స్థానాలు ఉన్నాయి కదా, కాబట్టి 10 పవర్ -4. కానీ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే పాయింట్ ఇక్కడ రావాలి అంటే అప్పుడు ఇక్కడ -5 అవుతుంది. 1.6 ఇంటూ 10 పవర్ -5 అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మైనస్ అనేది పవర్స్లో ఎక్కడ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఉంది ప్రామాణిక రూపం ఇక్కడ వరకు, కానీ ఇది కాదు, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పవర్లో మైనస్ పొందడం కూడా వచ్చింది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 1 కూడా కాదు. నెక్స్ట్ 2 ఇంటూ a² + ab + 3 - ab సమాసంలో a = 5 b = -3 అయినప్పుడు దాని విలువ ఎంత అంటే ఏ ప్లేస్లో 5 ఉపయోగించాలి, b ప్లేస్లో -3ని ఉపయోగించాలి. ఆ విధంగా ప్రతిక్షేపించి చేసేద్దాం. 2 ఇంటూ a², a అంటే ఎంత అన్నాడు 5, 5² అంటే ఎంత 25 ప్లస్ ab అంటే a ఇంటూ b 5 ఇంటూ -3, 5 3 15 అంటే -15 అలా ఉంచండి, ప్లస్ 3 మైనస్ a ఇంటూ b 5 3 15 -15. దీన్ని బట్టి చూస్తే కరెక్ట్గా కేర్ఫుల్గా మనం ప్లస్ చేయాలి, గాబరా పెడితే పోతుంది. 25లో నుంచి ప్లస్ ఇంటూ మైనస్ కదా, 25 - 15 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 15. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే 25లో నుంచి 15 తీస్తే 10 ఉంటుంది. ఇక్కడ 10 ఉందంటే 10ని 2తో గుణిస్తుంది, కాబట్టి 20 ప్లస్ 3 ప్లస్ 15. 20కి 15 కలిపితే 35, 35కి 3 కలిపితే 38. 38 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 38 అనుకోవచ్చు, ఇది -38 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 150 చూడండి. 150 కిలోగ్రాములు 30 గ్రాములు డివైడెడ్ బై 30 విలువ, అంటే 30 అనేది 150 కేజీలని డివైడ్ చేస్తుంది, 30 గ్రాములను కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ 150 కేజీలని 30తో భాగిస్తే, అంటే 150ని 30తో భాగిస్తే 35 కదా 150, అంటే అప్పుడు ఇది ఆన్సర్ 5 కేజీలు. అలాగే 30 గ్రాములు 30తో భాగిస్తే, అంటే 30ని 30తో భాగిస్తే 31లో 30, అంటే ఇక్కడ ఏమొచ్చింది 1 గ్రాము, అంటే 5 కేజీలు 1 గ్రాము. 5 కేజీలు 1 గ్రాము అనేది ఎక్కడ ఉంది, 5 కేజీలు 1 గ్రాము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 5 కేజీలు 1 గ్రాము. నెక్స్ట్ ఒక బస్సు 11:20 AM టెర్మినల్ నుంచి బయలుదేరి 2:40 PM గమ్యస్థానానికి చేరితే ఆ బస్సు ఎంతసేపు ప్రయాణించింది. 11:20 AM అంటే 11:20 ఉదయం 11:20కి బయలుదేరింది, 2:40 వరకు. 11:20 అంటే 12 అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది. ఎందుకు ఆల్రెడీ 11:20 అయిపోయింది కాబట్టి 12 అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది. ఆ 12 నుంచి 2 వరకు 2 గంటలు. ఆ 2 తర్వాత ఇంకొక 40 నిమిషాలు మళ్ళీ ప్రయాణించాలి కదా, 2:40 వరకు అన్నాడు కదా, ఇంకొక 40 నిమిషాలు. ఈ 40 కలిపితే 80 నిమిషాలు. అలాగే ఇక్కడ 2 గంటలు కూడా ఉంది. 80 నిమిషాలు అంటే ఏంటి, 60 నిమిషాలు అంటే 1 గంట, అలాగే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక 20 నిమిషాలు ఉంది, అంటే 1 గంట ప్లస్ 20 నిమిషాలు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఇంకొక 2 గంటలు కూడా ఉంది, 1 గంట 2 గంటలు, మొత్తం 3 గంటలు ప్లస్ 20 నిమిషాలు. 3 గంటల 20 నిమిషాల పాటు బస్సు ప్రయాణిస్తుంది. ఆప్షన్స్లో ఎక్కడ 3 గంటల 20 నిమిషాలు, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భూ వైశాల్యం 180 సెంటీమీటర్ స్క్వేర్ మరియు ఘన పరిమాణం 900 సెంటీమీటర్ క్యూబ్ గల స్తూపం ఎత్తును కనుగొనండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిందంటే భూ వైశాల్యం ఇచ్చాడు, స్తూపం అంటే ఏంటి, ఈ విధంగా స్తూపం ఉంటుంది. భూ వైశాల్యం అంటే దీని తాలూకు వైశాల్యం ఎంత అంటున్నాడు, 180 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. ఘన పరిమాణం లోపల ఉన్న మొత్తం తాలూకా ఘన పరిమాణం అంతా 900 సెంటీమీటర్ క్యూబ్. ఫస్ట్ స్తూపం తాలూకా ఘన పరిమాణం సూత్రం ఏంటి, πr²h. అది ఎంత అంటున్నాడు, 900 అంటున్నాడు. మనకి భూ వైశాల్యము వృత్తంలో ఉందా లేదా అంటే ఇది πr² కదా, πr² ఎంత అన్నాడు 180 అన్నాడు, అంటే ఆ πr² ప్లేస్లో ఈ 180 వేసేద్దాం. 180 ఇంటూ h = 900, 181 185 h = 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు ఎత్తు వచ్చింది. ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇక్కడ ఘనపరిమాణం అనేది గుర్తుపెట్టుకోవాలి. స్తూపంకి πr²h 900 వచ్చింది, దాని ప్రకారంగా చేసాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. 14 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం కనుగొనండి. వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటి, πr².
పై అంటే ఏంటి 22/7 ఇంటూ ఆర్ అంటే వ్యాసార్థం. ఆల్రెడీ వ్యాసార్థం అడిచాడు కదా 14. పై ఆర్ స్క్వేర్ అంటే ఆర్ని 2 సార్లు రాయాలి. 14 ఇంటూ 14గా రాయాలి. 7 ఒకట్ల 7 రెళ్ళ 14 రెళ్ళు 28 ఇంటూ 22. 28 ఇంటూ 22 ఇంటూ 2 28 56. మళ్ళీ ఈ 2 తోటి గుణిస్తాం ఇంకొక 56. 6 6 6 5 11 1 1 5 1 616 చదరపు మిల్లీమీటర్లు. 616 చదరపు మిల్లీమీటర్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఫిబ్రవరి 28 షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ వివరాలన్నీ ఆన్సర్లన్నీ క్లియర్గా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. నన్ను బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.